సార్, మనకున్న మేజర్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ మనందరికీ తెలిసిందే. షుగర్, బీపీ ఒక్కసారి వచ్చిందంటే ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే. కానీ మన హరిత వెల్నెస్ ట్రీట్మెంట్ ద్వారా ఆల్రెడీ షుగర్, బీపీ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు అక్కడికక్కడ స్టాప్ చేయాలంటే ఏమైనా పరిష్కార మార్గాలు ఉంటే చెప్పండి సార్. ఇది మనకు డయాబెటీసు అలాగే బ్లడ్ ప్రెషర్ ఈ రెండు మనకు క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘకాలికమైన జబ్బు కింద మన జీవన విధానంలో మారిపోతుంది. కానీ వీటిని మనము మందులు లేకుండా అంటే ఒకసారి మందులు మొదలుపెట్టిన తర్వాత ఈ మందులు మళ్ళీ మనము ఆపడానికి లేదు అనే విధానాన్ని మనము బాగా వింటున్నాము, ఫాలో అవుతున్నాము కూడాను. కానీ ఎందుకు మందులు మానకుండా వాడాలి అంటే మన జీవన విధానంలో మార్పులు రానంత వరకు ఈ మందులు వాడాల్సిందే. అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ ది బ్లడ్ ప్రెషరు హిస్టరీ ఎంత దూరం ఉంది, 1 year నుంచి సఫర్ అవుతున్నారా, లేకపోతే ఎర్లీగా హైపర్ టెన్షన్కి గురైన వాళ్ళు వాళ్ళ హిస్టరీ ఆఫ్ డయాగ్నోసిస్ కనుక్కోగలిగితే మోతాదు ఆఫ్ ద మెడిసిన్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మెడిసిన్స్ లేకుండా కూడా రెగ్యులర్ లైఫ్ స్టైల్తో దాన్ని రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంది. కానీ డయాబెటీస్ మాత్రం ఖచ్చితంగా మనము ఈ రివర్స్ చేసుకునేదానికి అంటే మందులు లేకుండా లైఫ్ స్టైల్తోనే కరెక్ట్ చేసుకొని మనం షుగర్ లెవెల్స్ని కావాల్సిన ఐడియల్ లెవెల్లో అంటే 100 నుంచి 120 లోపల మనము ఈ డయాబెటిక్ లెవెల్ని మనం తెచ్చుకోవచ్చు. అలాగే HbA1cని కూడా 6 లోపల మనము ఆల్రెడీ ఈ డయాబెటిక్ లెవెల్ని HbA1cని కూడా తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. అలాంటి ప్రోగ్రాంలన్నిటినీ మనము హరిత వెల్నెస్లో ముఖ్యంగా మనం వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ కానీ అలాగే బ్లడ్ ప్రెషర్ కానీ మంచి ఫలితాలు తీసుకురావడానికి అవుతుంది. దీనికి ముఖ్యంగా జీవన విధానమే, ఆ జీవన విధానమే కదా ఈ వెల్నెస్ అంటే. అందువల్ల ఈ వెల్నెస్ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఆహారము, జీవన విధానము, ఈ యోగా అండ్ ఈ లైఫ్ స్టైల్లో వచ్చే ఈ కౌన్సిలింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సింగిల్ అంబ్రిల్లా కింద తీసుకురావటం వల్ల ఈ రెండింటిని మనము ఖచ్చితంగా మంచి ఫలితాలు ముఖ్యంగా రివర్స్ అయ్యేదానికి అవకాశంగా తీసుకోవచ్చు.